సార్ కొంతమందిలో కాలు ఎత్తు, పొట్టిగా ఉండడం వల్ల సరిగ్గా నడవలేకపోతుంటారు. చాలా మంది ఏమంటుంటారంటే దానికి ట్రీట్‌మెంట్ ఉండదు. దాన్ని అలానే కంటిన్యూ చేసుకోవాలి అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటని? వంశీ గారు, దీనికి లింబ్ లెంత్ డిస్క్రిపెన్సీ అంటాం మనం మెడికల్ టర్మ్స్ లో. అంటే ఒక కాలు పొడుగు ఉండొచ్చు, ఇంకో కాలు చిన్నగా ఉండొచ్చు. అది మన శరీరం తయారైనప్పుడు, మీన్స్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, పుట్టినప్పుడు ఒక సెల్ కరెక్ట్ గా పెరగలేకపోతే ఒక కాలు ఎక్కువ పెరగొచ్చు, ఒక కాలు తక్కువ పెరగొచ్చు. కానీ ఇది మీరు చెప్పినట్టు మెనీ పీపుల్ విల్ టెల్ దట్ దర్ ఇస్ నో ట్రీట్మెంట్ ఫర్ దిస్, కానీ అది కరెక్ట్ కాదు. మనం ఏం చేయాలంటే దీనిలో రెండు కాలు సమానంగా పెరుగుతున్నాయా, ఒక కాలు ఇంకా ఫాస్ట్ గానే పెరుగుతున్నాయని క్యాలిక్యులేట్ చేస్తాం. క్యాలిక్యులేట్ చేసి దీనికి ఒక చిన్న సర్జరీ ఉంటది. పెరుగుదల మిగిలినప్పుడే ఈ సర్జరీ చేయాలి. దీనికి ఎపిఫైసోడెసిస్ అంటాం మేము. అంటే ఏ కాలు పొడుగుగా ఉంది ఆ కాల్కి గ్రోత్ కొంచెం స్లో డౌన్ చేస్తాం. ఆ స్లో డౌన్ చేసిన వల్ల ఏమైతుంది, రెండు కాలు సమానం లెవెల్లో వచ్చేస్తాయి. ఆ సమానం లెవెల్లో వచ్చిన తర్వాత ఆ ఎపిఫైసోడెసిస్ అనే సర్జరీ ఏదో చేసామో దానిలో ఒక స్క్రూ వేస్తాం. సో స్లో డౌన్ అవుతుంది గ్రోత్. రెండు కాలు సమానంగా అయిన తర్వాత చేస్తాం, అప్పుడు రెండు కాలు సమానంగా పెరుగుతాయి. ఇది చాలా సింపుల్ సర్జరీ. డే కేర్ అంటే మార్నింగ్ అడ్మిట్ అయ్యి ఈవినింగ్ ఇంటికి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ డే నుంచి పిల్లలు నడవచ్చు కూడా. చాలా మంది విత్ ఏజ్ ఇది కరెక్ట్ అయిపోతుంది, ఇప్పుడు సర్జరీ ఎందుకులే అని అనుకుంటారు. కానీ సర్జరీ వయసు పెరుగుతప్పుడే చేస్తేనే చిన్నగా ఉంటది. వయసు కంప్లీట్ పెరిగిన తర్వాత ఇంకా గ్రోత్ మిగలదు. అప్పుడు ఏం చేయాలా, అప్పుడు మొత్తం బోన్ కట్ చేసి చిన్నగా లేకపోతే పొడుగా చేయాల్సింది వస్తుంది. దట్ ఈస్ ఎ వెరీ మేజర్ సర్జరీ. ఆ సర్జరీ చేస్తే 3 months నడవనికి ఉండదు. సో ది కరెక్ట్ ప్రొసీజర్ ఫర్ దిస్ ఏముందంటే, వయసు పెరుగుతూ ఉన్నప్పుడే రెండు కాళ్ళకి సమానంగా చేసుకుంటే 1 day సర్జరీలో కంప్లీట్ ట్రీట్మెంట్ అయిపోతుంది.